హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పద్దుస్ చిట్టి వంటలు. ఈ వ్లాగ్ వచ్చేసి మేము నిన్న మా ఇంట్లో సమ్మక్క సారక్కని సెలబ్రేట్ చేసుకుంటుండే దాని గురించి. మా మమ్మీ అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేచేసి దేవుని దగ్గర దీపం పెట్టేసి తర్వాత సమ్మక్క సారక్క దగ్గర కూడా దీపం పెట్టేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇలా మేము సమ్మక్క సారక్క ఫోటో తీసుకొని అక్కడైతే మేము సపరేట్ పెడతాము. సమ్మక్కకి సారక్కకి చీర, సో అలా చీర, జాకెట్ పీస్, ఒడి బియ్యం అన్నీ పెట్టేసుకున్నాము. తర్వాత మా మమ్మీ కూడా అన్నీ రెడీగా పెట్టుకొని ఇలా దీపం పెట్టేసినారు. ఈ బెల్లము మా డాడీతో జోకినాం అనమాట. సో దేవుని దగ్గరే పెట్టాలి కాబట్టి అలా దేవుని దగ్గరే పెట్టేసి మా మమ్మీ పూజ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మేము మొక్కుకున్నాం కాబట్టి మేక ఇంకా బెల్లము, మా డాడీతో బెల్లం ఇంకా మేక కూడా కోస్తామని మొక్కుకున్నాం కాబట్టి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్. సో మా మమ్మీ దీపం పెట్టేసి ధూపం వేసేసి అలా మా మమ్మీ చేసుకుంటూ ఉండే. నేను అలా కాసేపు ఇలా మేకతో ఆడుకుంటూ ఉన్నా అనమాట. గ్యాప్లో పొద్దున్నే లేచి దానికోసం కాపలా కూర్చున్నా. ఎందుకంటే మా ఏరియాలో చాలా కుక్కలు ఉన్నాయి, ఎక్కడ కుక్క వస్తుందేమో అని చెప్పి దానికోసం నేను కాపలా కూర్చున్నా బయట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా తమ్ముడి వాళ్ళే వంట చేస్తామన్నారు ఇవాళ. మా మమ్మీకి రెస్ట్, వచ్చిన చుట్టాలు ఇంకా వాళ్ళందరూ ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండే. మా తమ్ముడి వాళ్ళే వంట చేస్తామని చెప్పి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కోసుకున్నారు. నేనైతే ఈ వ్లాగ్ వంట మొత్తం షూట్ చేయలేదు. అది సపరేట్ ఈవినింగ్ మళ్ళీ కొంచెం బోటి, తలకాయ బొక్కలు కూర వండినప్పుడు అదైతే మొత్తం షూట్ చేసిన. ఇదైతే ఓన్లీ ఎలా పూజ చేసుకున్నాము, ఏం చేసినాము అని చెప్పి మాత్రమే సగమే పెడుతున్నా. మీకు ఫుల్గా కర్రీస్, రెసిపీస్ అవన్నీ కావాలంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. ఇది టైం లేకుండే, ఇంకా ఫ్రెండ్స్ అందరూ చుట్టాలు వస్తూ ఉంటే ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండే కాబట్టి అక్కడక్కడ సగం షూట్ చేసిన. సో ఆ సగం షూట్ చేసిందే ఇలా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా అనమాట. సో నెక్స్ట్ ఇంకో టూ వీడియోస్ పెడతాను, అందులో ఇంకా 2 కర్రీస్ రెసిపీస్ పెడతాను. చూడండి, మా తమ్ముడు అలా వేసుకొని కూర్చొని అలా ఫిక్స్ అయిపోయి వంట చేస్తున్నాడు. వాడే మొత్తం చేస్తుండే, కానీ మటన్ మాత్రం మస్తు వచ్చిండే. అంటారు కదా దేవునికి చేసింది మంచిగా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో తలకాయ బొక్కలు, బోటి కర్రీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పద్దూస్ చిట్టి వంటలు.